ఎవరికి చెప్పుకోలేక రాత్రంతా అందరూ నిద్రపోయాక ఒంటరిగా ఏడవటం బలహీనత అస్సలు కాదు. ప్రపంచం ముందు స్ట్రాంగ్ గా కనిపించి ఎవరు లేనప్పుడు కన్నీళ్లు పెట్టుకోవడం చాలా పెద్ద బరువు. ఈ బాధ ఎవరికి చెప్పినా ఎవరు పూర్తిగా అర్థం చేసుకోరు. అందరూ చాలా ఈజీగా మర్చిపో అని ఒక చిన్న మాట చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఆ గుండెల బరువు మోస్తుంది మనమే. ఈ ఏడుపు వచ్చినప్పుడు దాన్ని అస్సలు ఆపకూడదు. బాధని బ్లాక్ చేయాలి అని చూసినప్పుడు అది తెలియకుండానే ఒక పెద్ద భయం లాగా మారుతుంది. సైకాలజీలో దీన్ని ఇమోషనల్ రిప్రెషన్ అంటారు. మన మైండ్ లో ఉన్న బాధని కన్నీళ్ల రూపంలో బయటికి రానివ్వకుండా ఆపేసినప్పుడు ఆ బాధ ఎక్కడికి వెళ్ళదు. అది బాడీలోనే ఉండిపోయి ఊపిరి ఆడనీయని ఒక హెవీ పెయిన్ లాగా, తెలియని యాంగ్జైటీ లాగా మారిపోతుంది. అందుకే ఆ ఏడుపంతా మైండ్ లో ఉన్న పాత భారాన్ని బయటికి తీసుకొచ్చే ఒక ప్రాసెస్. ఆ ఎమోషన్ ని పూర్తిగా ఫీల్ అయ్యి వదిలేయటమే నిజమైన మెచ్యూరిటీ. ఈ చీకటి గదిలో నుంచి, ఆ ఒంటరి యుద్ధం నుంచి మనల్ని మనమే బయటికి తీసుకొచ్చుకుంటున్నాం. అక్కడే మనం గెలిచేసాం. ఎవరు తోడు లేని యుద్ధంలో ఒంటరిగా నిలబడి గెలిచిన వ్యక్తిని ఇంకా ఈ ప్రపంచంలో ఎవరు ఓడించలేరు. ఈ ఏడుపు